ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్‌ని. ఈరోజు మనం నాయిస్ నుంచి హెక్సా మోడల్ అన్నమాట. ఇది ఆర్‌క్యూ కర్వ్ డిస్‌ప్లే అయితే వస్తుందన్నమాట. దీని గురించి మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది నేను ఫ్లిప్‌కార్ట్ నుంచి బై చేశానన్నమాట. కాస్ట్ వచ్చి 2400 అయితే పడింది. దీంట్లో 5 కలర్స్ అయితే వస్తాయి. 5 కలర్స్‌లో ఒక కలర్‌కి మాత్రం 2400 ఉంది. మిగతాయన్ని 2200కే వస్తాయన్నమాట. దీన్ని సూపర్‌గా ఉంది. దీని డిస్‌ప్లే అన్నీ కూడా నేను పూర్తిగా మీకు ఈ వీడియోలో దీని గురించి క్లియర్‌గా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇక మన ఆలస్యం చేయకుండా ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, అన్బాక్సింగ్ అయితే చూస్తాం. దీని మీద మనకి బ్లూటూత్ కాలింగ్, అలాగే 1.96 ఇంచ్ AMOLED డిస్‌ప్లే అని ఉంది. యానిమేటెడ్ బిల్ట్ ఇన్ వాచ్ ఫేసెస్, 600 నిట్స్ బ్రైట్‌నెస్ అని ఉంది. అలాగే హార్ట్ రేట్ మానిటరింగ్ అని ఉంది. తర్వాత 7 డేస్ బ్యాటరీ, అలాగే IP68 వాటర్ రెసిస్టెంట్, అలాగే మెటాలిక్ బిల్డ్, వాయిస్ అసిస్టెంట్ అని చెప్పి రాసిందనమాట. ఏమంటే దీంట్లో అన్ని ఫీచర్స్ ని వీళ్ళు ఈసారి ఈ వాచ్ లో తీసుకురావడం అయితే జరిగిందనమాట. మనం అన్బాక్స్ చేసి చూద్దాం లోపల ఏమేమి ఉన్నాయని. దీంట్లో ఏం లేదండి, చూసారు కదా, ఇదైతే వాచ్. ఇది వైర్లెస్ ఛార్జింగ్ అనమాట. చూడండి, ఇక్కడ వైర్లెస్ ఛార్జింగ్. ఇది వాచ్ అయితే ఇలా ఉంటుంది. స్ట్రాప్ అయితే ఇట్లుంది అనమాట. ఇందులో మనకు కొన్ని పేపర్ వర్క్స్ అయితే ఉన్నాయన్నమాట. చూడండి, ఇది నాయిస్ మేకర్, అలాగే స్టిక్కర్స్ అవి. ఇది రిజిస్టర్ యువర్ వారంటీ రిజిస్టర్ చేసుకోవాలి. ఇది మనకి నాయిస్ ఫిట్ నుంచి మనం ఎలా యూజ్ చేసుకోవాలనేది యూజర్ గైడ్ అనమాట. మీరు ఖాళీ ఉండేటప్పుడు దీన్ని చూసుకోండి, ఎలా ఉందనేది మీకు అర్థమవుతుంది. బాక్స్ పక్కన పెడదాం. ఫ్రెండ్స్, మనం ముందుగా దీని బిల్డ్ క్వాలిటీ చూద్దాం. బిల్డ్ క్వాలిటీ ఎలా ఉందనేది. ఇది వచ్చి మనకి మెటాలిక్ బ్రాండ్ దీంతో అయితే వచ్చేస్తుంది అనమాట, మెటల్తో మొత్తం. ఇంక ఇక్కడ మనకు స్ట్రాప్ అయితే వచ్చింది. స్ట్రాప్ వచ్చి మనకు లెదర్ స్ట్రాప్ అనమాట. మనకు లెదర్ స్ట్రాప్ తో రావడం వలన బాగుంది. ఇది ఏమంటే ఈ లెదర్ స్ట్రాప్ ఇది ఒకటే కొద్దిగా కాస్ట్ ఎక్కువ అనమాట. ఈ లెదర్ తో వచ్చేది 2400 రూపాయలు అయితే పడింది ఇది. దీంట్లో ఇంకొక 5 కలర్స్ అయితే ఉన్నాయన్నమాట. 5 కలర్స్ లో 4 కలర్స్ ఉన్నాయి. 4 కలర్స్ 2200 రూపాయలే వచ్చింది. ఇది నేను ఫ్లిప్కార్ట్ నుంచి అయితే బై చేశాను అనమాట. ఎక్స్క్లూజివ్ ఇది ఫ్లిప్కార్ట్ కు. మళ్ళీ మనకు నాయిస్ అఫీషియల్ సైట్ నుంచి అయితే తీసుకోవచ్చు అనమాట. ఇంకా మనకు సైడ్ లో చూస్తే మనకి ఇక్కడ మైక్ అయితే వచ్చింది. అలాగే 2 స్పీకర్స్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. స్పీకర్స్ వచ్చేసింది, స్పీకర్ గ్రిల్ అనమాట ఇది. తర్వాత ఇక్కడ ఒక మైక్ అయితే ఉందన్నమాట. ఇంకా మనకి ఇక్కడ మనకు మెసేజ్లు అవన్నీ. ఇది వచ్చి మనకు క్రౌన్ టైప్ అయితే వచ్చిందనమాట. క్రౌన్ చూడండి, మనం తిప్పుకోవచ్చు అనమాట. ఇలాగా మనం క్రౌన్ రొటేట్ చేసేటప్పుడు మన డిస్ప్లే అయితే మారుతూ ఉంటుంది అనమాట. అలాగే మెనూ కార్డ్ లో కూడా క్రౌన్ యూజ్ అయితే అవుతుంది. మెనూ కార్డ్ లో కూడా క్రౌన్ యూజ్ అవుతుంది అనమాట. చూస్తున్నారు కదా, క్రౌన్ అయితే వస్తుంది. నీట్ గా మనకి ఇట్లా చేంజ్ అయితే అవుతూ ఉంటుంది అనమాట. ఇంకా తర్వాత బిల్డ్ క్వాలిటీ అయితే అంతే. బ్యాక్ సైడ్ మనకు సెన్సార్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే నాయిస్ బ్రాండ్ అయితే ఉందన్నమాట. ఇక్కడ బ్రాండ్ ఉంది, అలాగే ఇక్కడ 4 సెన్సార్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది మనకు వైర్లెస్ డిస్ప్లే అయితే వైర్లెస్ ఛార్జింగ్ అయితే వస్తుంది అనమాట. దీనికి ఓన్లీ మనము ఛార్జర్ ని టచ్ చేస్తే చాలు, ఛార్జింగ్ అయితే ఎక్కేస్తుంది. ఛార్జింగ్ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఎక్కుతుంది అనమాట. ఇంకా మనకు దీంట్లో ఇంకా మనం స్పెసిఫికేషన్ చూసుకుందాం. ఇప్పుడు చూసారు కదా, ఇది దీంట్లో వచ్చి సెట్టింగ్స్ లో మనకు కాల్ మెనూ ఉంటుంది, అలాగే స్పోర్ట్స్ ఉంటుంది, రికార్డ్ ఉంటుంది, అలాగే యాక్టివిటీ, ఆ రోజు మొత్తం జరిగిన యాక్టివిటీస్ వస్తాయన్నమాట. అలాగే హార్ట్ రేట్ మానిటర్ ఉంటుంది, మనకి తర్వాత SpO2 ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది, అలాగే మనకు స్టాప్ వాచ్ ఉంది, కంటెంట్ ఉంది, మనకు అలాగే నోటిఫికేషన్స్, స్లీప్, వెదర్, అలారం, మ్యూజిక్, బ్రీతింగ్ ఎక్సర్సైజ్, అలాగే టైమరు, ఫైండ్ మై ఫోను, గేమ్. ఇవన్నీ చూసారు కదా. ఇంతకు ముందు మనకు నాయిస్ లో వచ్చి ఇలాంటివన్నీ వచ్చేవి కాదనమాట. ఇప్పుడు అది గేమ్ అయితే ఇచ్చాడు, క్యాలెండర్ ఇచ్చాడు, AI వాయిస్ అసిస్టెంట్ కూడా ఉందన్నమాట. అలాగే క్యాలిక్యులేటర్ ఉంది, తర్వాత స్క్రీన్ సేవర్ ఉంది, కెమెరా ఉంది. కెమెరా ఆప్షన్ కూడా ఈసారి ఇవ్వడం జరిగింది. SOS ఇచ్చాడు, రిమైండర్ ఇచ్చాడు, వరల్డ్ క్లాక్ ఇచ్చాడు, స్టాక్ మార్కెట్ కూడా ఇవ్వడం అయితే జరిగింది అనమాట. సెట్టింగ్ అయితే ఉంది, కాల్ మెనూ ఉంది, అలాగే ఇంకా ఇవన్నీ వరుసగా ఇంకా అన్ని వస్తుంటాయి అనమాట. మనం సెట్టింగ్స్ లో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి పైనుంచి స్వైప్ చేస్తే మనకు మెసేజ్ అనమాట. పై నుంచి తీస్తే మనకు ఆ రోజు వచ్చిన మెసేజెస్ అన్ని ఏమేమి ఉన్నాయనేది వస్తుంది. అలాగే మనకు కాల్ చేసింటే కాల్ చేసిన వాళ్ళ ఫోన్ నెంబరు,
నేమ్ కూడా వస్తుంది అనమాట. కింది నుంచి స్వైప్ చేస్తే పైకి చూసారు కదా, ఇది వచ్చి మనకు 5 మినిట్స్ కాల్స్ స్క్రీన్ క్యాన్సిల్డ్ అనమాట. మనకు చూడండి ఇక్కడ దీన్ని ఆన్ చేసామనుకోండి 5 మినిట్స్ వరకు స్క్రీన్ ఆన్ లోనే ఉంటుందన్నమాట, ఆఫ్ అయితే కాదు. ఇంకా ఇలాగా అన్ని చాలా ఆప్షన్స్ దీంట్లో ఇక్కడే ఇవ్వడం జరిగింది. ఈ ఓఎస్ టోటల్ గా వీళ్ళు చేంజ్ చేయడం జరిగింది అనమాట. ఇంతకు ముందు ఉండే ఓఎస్ అయితే ఇది కాదు. మనకు ఓఎస్ మనకు హెలో ప్లస్ అనేది ఉంది కదా, ఆల్రెడీ నేను రివ్యూ చేసిన, మీరు చూడకపోతే ఛానల్లో ఉంది, మీ ఛానల్లో మీరు చూడండి, లేదంటే నేను ఎండింగ్ కార్డులో ఇస్తాను, అక్కడి నుంచి కూడా మీరు చూడొచ్చు అనమాట. ఇది ముందుగా మెయిన్ వచ్చి దీంట్లో సర్వీస్ ప్రాబ్లం అయితే ఉందన్నమాట. మీరు దాన్ని ఖచ్చితంగా మనసులో పెట్టుకొని తర్వాత వాచ్ అయితే కొనండి. వాచెస్ లో కానీ, అలాగే బ్లూటూత్ లో హెడ్సెట్లో కానీ దేంట్లోనూ కూడా వాళ్ళు సర్వీస్ అయితే లేదు. మేము ఆల్రెడీ హలో ప్లస్ కి నేను దసరా సేల్స్ లో కొనడం అయితే జరిగింది. అప్పట్లో కూడా వాళ్ళు తీసుకున్న 10 రోజుల్లో 11 రోజుల్లోనే ప్రాబ్లం వచ్చేసింది. దాన్ని తీసుకొని పోయి వాళ్ళ సర్వీస్ సెంటర్లో చూపిస్తే, సార్ ఇప్పుడు మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ నాయిస్ లో మాత్రం వస్తువులు ఏది కొనొద్దండి, వాళ్ళు వారంటీ ప్రాబ్లమ్స్ అయితే ఇష్యూ చేస్తున్నారనమాట. వాళ్ళు ఎవరు దాన్ని పట్టించుకోవట్లేదు, మా దగ్గరికి రావడం లేదు కూడా. మా దగ్గర సుమారుగా ఇక్కడే పడి ఉన్నాయి చూడండి, ఎవరు దాన్ని తీసుకొని పోయేవాళ్ళు లేరు, ఏం లేదు, కంప్లైంట్ తీసుకోవడం లేదని చెప్తున్నారు. కాబట్టి అది మనసులో పెట్టుకొని తర్వాత మీరు తీసుకోండి. క్వాలిటీ పరంగా అయితే మిగతా అన్ని వాచ్ల కంటే నాయిస్ చాలా బాగుంటుంది. అలాగే డిస్ప్లే కానీ మనకు అన్ని కూడా క్లారిటీ కూడా సూపర్ గా ఉంటుంది అనమాట. ఇంకా తర్వాత మనం దీంట్లో చూసుకుంటే అన్ని ఉన్నాయన్నమాట. దీంట్లో చూడండి, మనకు లాక్ ఉంది, అలారం ఉంది, అలాగే క్యాలెండర్ వస్తుంది, అలాగే మనకి ఇక్కడ క్యాలిక్యులేటర్ ఉంది. క్యాలిక్యులేటర్ కూడా మనం విజిబిలిటీ బాగుంది, మనకు ప్రెస్ చేసేటప్పుడు వైబ్రేషన్ కూడా ఉందన్నమాట. ఓకే, మంచి మంచి చీజ్ అని ఇదేనాలి. ముందు మనకు లేదనమాట, అవి వచ్చేది కాదు. ఇంకా సెట్టింగ్స్ విషయానికి వస్తే, సెట్టింగ్స్ లో డైల్ సెట్టింగ్స్ ఉంటుంది. డైల్ సెట్టింగ్స్ దీన్ని లాక్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు లాక్ చేసామనుకోండి, మనం ఇటు తిప్పితే తిరగదనమాట. లాక్ ఓపెన్ చేస్తే మనకు తిప్పినప్పుడు తిరుగుతూ ఉంటుంది అనమాట. అట్లా ఇది ఒక మంచి థింగ్. ఇంకా మనకు డిస్ప్లేలు చూసుకుంటే మనకి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 డిస్ప్లేలు వచ్చాయన్నమాట. అంటే మన డిస్ప్లేతో పాటి, మనం పెట్టుకునే మన ఓన్ డిస్ప్లేతో పాటి అన్ని మనకి దీంట్లో రావడం అయితే జరిగిందనమాట. ఇంకా సెట్టింగ్స్ లో ఇంకా చూసుకుంటే మనకు బ్రైట్నెస్ పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి అయితే ఉంటుందన్నమాట. మనం తగ్గించి మనం పెట్టుకోవచ్చు, ఆఫ్ పెట్టుకున్నా కూడా చాలా బాగానే క్లియర్ గా కనపడుతుంది. ఇంకా అలాగే థీమ్స్ అయితే మనకు 4 థీమ్స్ అయితే ఉన్నాయన్నమాట. 1, 2, 3, 4 థీమ్స్ అయితే ఉంటాయి. అలాగే ఇంకా మనకు వచ్చి ఫ్యాక్టరీ రీసెట్, అబౌట్ ఫోన్, రీబూట్, పవర్ ఆఫ్, ఇవన్నీ దీంట్లో నార్మల్ గా అన్నిట్లో వచ్చాయన్నమాట. దీంట్లో బ్యాటరీ ఎంత ఉందనేది ఇక్కడ తెలుస్తుంది. బ్యాటరీ బ్యాకప్ నాకు తెలిసి నేను అన్ని కనెక్ట్ చేసి ఉన్నాను, ఏది వదలలేదు, అన్నిట్లో అన్ని కనెక్ట్ అయితే చేసి ఉన్నాను అనమాట. ఇది ఫైండ్ మై ఫోన్ అయితే సౌండ్ చూస్తున్నారు కదా, సౌండ్ అయితే ఇట్లా వస్తుంది అనమాట. మళ్ళీ తర్వాత ఏరోప్లేన్ మోడ్ మొత్తం ఆఫ్ అయిపోతుంది. ఇట్లా దీని మొత్తం ఉండేదన్నమాట, దీని స్పెసిఫికేషన్స్ అయితే గనక. ఇది మనకు బాగుంది. మన వాల్ పేపర్ సెట్ చేసుకునే దానికి మీకు నేను యాప్ గురించి చెప్తాను. యాప్ అయితే మొత్తం చేంజ్ చేసేసారు, ముందుండే యాప్ అయితే ఇప్పుడు కాదు, యాప్ చేంజ్ అయితే చేయడం జరిగింది. యాప్ గురించి మీకు క్లియర్ గా వివరిస్తాను. చూస్తున్నారు కదా, కాల్ అయితే వచ్చింది, నేను మాట్లాడి మీకు చెప్తాను. హలో అన్న, వచ్చాను. తర్వాత నాకు అక్కడ చూసే నువ్వు లేవు, మళ్ళీ స్కూల్ కాడికి పోయినారనే నేను అప్పుడు కొంతసేపు నిలబడుకున్నా, సరే అనేసి వచ్చేసిన. సౌండ్ ఎట్లుందినా, నీకు ఎట్లా వినపడుతుంది? వాచ్లో నుంచి మాట్లాడుతున్నా, క్లియర్గా లేదా? రీసౌండ్ వస్తుంది. అవునా, నువ్వు మాట్లాడేది అయితే నాకు క్లియర్గా వినపడుతుంది. ఓకే సరే, అదే నేను చెప్పినా కదా వాచ్ ఇంటి లోపల ఉన్నా, రీసౌండ్ వస్తుంది అనుకుంటా. ఓకే, మామూలుగా అయితే నీకు బాగానే వినపడుతుంది కదా? నేనే కాల్ చేద్దాం అనుకున్నా, నీకు వచ్చేసింది అనమాట. ఏస్ యాప్ అనేది కొత్తగా దీనికోసం వీళ్ళు క్రియేట్ చేయడం అయితే జరిగింది. నేను చెప్పాను కదా, ముందుగా సెట్టింగ్స్ అన్ని వీళ్ళు చేంజ్ చేయడం అయితే జరిగింది అనమాట. చేంజ్ చేయడం వలన మనకు మొత్తం యాపే చేంజ్ అయిపోయింది. మీరు చూడండి కావాలంటే, ఇక్కడ మొత్తం చేంజ్ అయిపోయింది, చూసారు కదా, హార్ట్ రేట్, అలాగే బ్లడ్ ఆక్సిజన్, స్లీప్, మెనూయే మారిపోయింది. ఇది ఇంకా దీన్ని ఇంకా డెవలప్ చేయాలి వీళ్ళు. ప్రస్తుతానికైతే డివైస్ గురించి చూసుకుంటే ఇక్కడ చూడండి, మొత్తం మనకు వాచ్ ఫేసెస్ ఉన్నాయి, అలాగే నోటిఫికేషన్ ఉంది, మనకు ఫోన్ బుక్ ఉంది, అలారం ఉంది, వైబ్రేషన్ ఉంది,
మెజర్మెంట్ యూనిట్ ఉంది, ఫర్మ్‌వేర్ అప్డేట్ అనేది ఉందన్నమాట. ఇక్కడ వచ్చి పైన ఇన్‌కమింగ్ కాల్స్, అలాగే యాంటీ లాస్ట్ రిమైండర్, డూ నాట్ డిస్టర్బ్, అంతేకాకుండా మనకి ఇక్కడ సెకండరీ రిమైండర్, అలాగే డేట్ ఫార్మాట్‌ని చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా అంతేకాకుండా బ్యాక్ లైట్ 5 సెకండ్స్ ఆఫ్ పెట్టుకోవచ్చు. అలాగే రైస్ టు వేక్ ఆన్ చేసుకోవచ్చు. కెమెరా కావాలంటే మనం స్టాక్ మార్కెట్, వరల్డ్ క్లాక్, ఇట్లా అన్ని ఆప్షన్, వాచ్ పాస్వర్డ్ కూడా మనం దీంట్లో పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా దీంట్లో మనం వాచ్ ఫేసెస్ గురించి చూసుకుంటే మనం పూర్తిగా కస్టమైజ్డ్ వాచ్ ఫేసెస్ అయితే దీంట్లో వస్తాయన్నమాట. ఇది చూడండి, ఇక్కడ ఇవైతే ఉన్నాయన్నమాట. ఇక్కడ మనకు దీనికి సంబంధించినట్టు చాలా వాల్ పేపర్స్ అయితే ఉన్నాయి దీంట్లో. ఏదైనా మనం డౌన్లోడ్ చేసుకొని నీట్ గా సెట్ చేసుకోవచ్చు ఇందులో. మీకు ఇంకా దీంట్లో కస్టమ్ ఫేసెస్ ఉంది, అది ఇంకా బాగుందన్నమాట. ఇంతకు ముందు కస్టమ్ వాల్ పేపర్స్ అంటే నార్మల్ గా ఉండేది, మనకు ఒకటే క్రియేట్ చేసుకోవచ్చు, వాళ్ళు ఏది ఇస్తే దాంట్లో మన ఫోటోని సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు అట్లా కాదు, చూస్తున్నారు కదా, ఇట్లాంటి ఫేసెస్ చాలా వస్తాయి అనమాట. చూడండి, ఇదైనా పెట్టుకోవచ్చు, తర్వాత ఇట్లాంటిదైనా పెట్టుకోవచ్చు. మనకి ఇక్కడ కస్టమ్ వాల్ పేపర్స్ మనకి ఇది ఇచ్చారు. దీంట్లోనే మనము లాక్ ని అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇక్కడ ఈ లాక్ అయితే సెట్ చేసుకోవచ్చు. ఫ్రేమ్ వచ్చి మనకి దీన్ని సెట్ చేసుకోవచ్చు. ఇట్లా మనం దీన్ని అట్లే డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. ఇలా కాదు, మనకి ఇంకా కష్టం, మన ఫోటోని పెట్టుకోవాలనుకున్నాను, ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఈ ఫోటోని మనం ఇక్కడ వరకు పెట్టుకొని ఇట్లే సెట్ చేసుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే సెట్ అయిపోతుంది. సింక్ కొట్టేసామంటే సింక్ అయితే అయిపోతుంది. ఫోన్ లో మనకు అది సింక్ అయిపోయినట్టు చూపించేస్తుంది అనమాట. ఈ విధంగా మనం దాన్ని చేసుకోవచ్చు. ఈసారి ఆప్షన్స్ అయితే బాగున్నాయి, వాచ్ ఫేసెస్ అన్ని బాగున్నాయి. వీళ్ళు సర్వీస్ గురించి కొద్దిగా చేస్తే బాగుంటుంది. అది ఇక్కడ మాత్రమే తిరుపతిలోనే ఇట్లుందా, లేక బయట కూడా ఇదే మాదిరి ఉందా అనేది మనకైతే ఇంతవరకు తెలియలేదన్నమాట. మాకైతే చాలా డిసప్పాయింట్. అది 3,400 రూపాయలు వాచ్ కొనేసి గమ్ముగా ఇంట్లో పారేయాల్సిన పరిస్థితి వచ్చేసింది అనమాట. అట్లా కాకుండా వీళ్ళు సర్వీస్ సపోర్ట్ ఇస్తే కూడా బాగుంటుంది. కాల్ చేసినప్పుడు కూడా వీళ్ళు ఎవరు కాల్ లిఫ్ట్ చేయట్లేదు, మనకేం సమాధానం అయితే వీళ్ళు చెప్పడం లేదనమాట. ఇంకా ఇట్లయితే వస్తుంది. కస్టమర్ అన్ని బాగున్నాయి దీంట్లో. ఈసారి మనకు అన్ని ఫీచర్స్ బాగానే ఇచ్చారు. అలాగే పైన చూడండి, కలర్ ఫిట్, హెక్సా, మనకి ఎంత బ్యాటరీ ఉంది, బ్లూటూత్ కనెక్ట్ లో ఉంది, ఇవన్నీ కూడా మనకు చూపిస్తుంది అనమాట. ఇంతే ఫ్రెండ్స్ యాప్ గురించి అయితే కనుక. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు దీంట్లో వచ్చి మనకి వాచ్ పరంగా చూస్తే బాగుంది. మనకు డిస్ప్లే కూడా చూడడానికి ఎంత బాగుంది, అంతా ఓకే, మనం ఇంకేం ఆలోచించాల్సిన పని లేదు. వాచ్ అయితే తీసుకోవచ్చు, కానీ సర్వీస్ గురించి చూడండి. మీ ఊర్లో సర్వీస్ బాగుందా లేదా కనుక్కొని తర్వాత మీరు వాచ్ని అయితే బై చేయండి. అంతవరకు మీరు బై చేయొద్దండి, ఎందుకంటే రేపు ఏదైనా ప్రాబ్లం అయితే వాళ్ళు తిరిగి కూడా చూడంటున్నారు. ఇది ఫ్రెండ్స్, ఇంతే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బాయ్ బాయ్.